వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం మనం. అదేంటంటే, అన్వేష్కు లుకౌట్ నోటీస్ వెనుక ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం మీద మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అసలు అన్వేష్ టాపిక్ ఏంటి, శివాజీ ఎపిసోడ్లోకి అన్వేష్ అనే వ్యక్తి ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత ఆ ఇష్యూని ఒక పీక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తనకు సంబంధం లేకుండా అనేది మనం చాలా డిబేట్ కూడా చేసాం. దీని మీద చాలా మాట్లాడుకున్నాం. అయితే లేటెస్ట్‌గా అన్వేష్‌కి సంబంధించి లుకౌట్ నోటీస్ కూడా వెళ్ళింది పోలీసుల వైపు నుంచి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన కామెంట్స్ మీద చాలా కంప్లెయింట్స్ రైజ్ అయ్యాయి. బీజేపీ నుంచి కళ్యాణి లాంటి వాళ్ళు, ఖమ్మం నుంచి సత్యనారాయణ అనే ఒక సామాజికవేత్త, అలా చాలామంది కంప్లెయింట్ చేశారు. ఏపీలో వైజాగ్ దగ్గర నుంచి చాలా చోట్ల మెజారిటీ హిందూ సంఘాలు ఈరోజు అన్వేష్ మీద కామెంట్ చేశాయి. ఒక పిచ్చవెధవలాగా ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, కనీస అవగాహన లేకుండా. నిజానికి ఆయన మీద అన్ని విషయంలో అతని మీద నాకు కంప్లెయింట్స్ ఉన్నాయి. అతను అసలు ఒక యూట్యూబర్‌గా కాదు, కనీసం మనిషిగా కూడా పనికిరాడు అతను. అతని ఆహార్యం గానీ, అతని డ్రెస్ సెన్స్ గానీ, అతని హావభావాలు గానీ, అతని భాష గానీ, అతను దాన్ని డెలివర్ చేసే విధానం గానీ, చాలా ఏహ్యభావంతో ఉన్నాయి. అంతకుముందు నాకు అతని గురించి విన్నాను. 1, 2 సార్లు ఏదో కమెంట్‌లో చూసాను గానీ, నేనెప్పుడు కూడా అతని వీడియోలు ఎప్పుడు ఓపెన్ చేసి చూడలా. కానీ ఈ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో, ఈరోజు చూస్తా ఉంటే ఒక మనిషి అంటేనే అసహ్యం కలుగుతా ఉంది. అతను మాట్లాడిన మాట ఎస్పెషల్లీ ఈ ఇష్యూ మీద. ఎప్పుడో శివాజీ దాని గురించి మాట్లాడి కూడా 1 వీక్ కావస్తోంది. దానికి ఆయన రిగ్రెట్ అయ్యారు. అమ్మాయిల వసతిదానికి సంబంధించి మాట్లాడి. అదేవిధంగా సుదీర్ఘంగా సారీ చెప్పారు, వివరణ ఇచ్చారు. దానికి సంబంధించి అనసూయ వైల్డ్‌గా రియాక్ట్ అయింది. చిన్మయి రియాక్ట్ అయింది. చిన్మయి జనం దెబ్బకు భయపడిపోయి ఆవిడ కామెంట్స్ మొత్తానికైతే ఆమె రియాక్షన్ ఆపేసుకుంది. ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ అనసూయ పూర్తి స్థాయిలో ఆమె బరి తెగించి రోడ్డు మీద పడుతున్న విధానంలో వ్యవహరిస్తూ ఉంది. అది అందరూ దాన్ని డినై చేస్తానే ఉన్నారు. మీరంటే నాకు లెక్కలేదు, సమాజాన్ని నేను లెక్క చేయను, సోలోగా నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ముందుకెళ్తా ఉంది ముక్కుసూటిగా. కానీ ఎక్కడో ముక్కు కూడా పగిలిపోయే సందర్భం ఎదురు కాబోతున్నాం. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ అలాగే ఉంది. దీన్ని పొగరు, తప్పు, పొరపాటు అని అనలేం దీన్ని. దీన్ని బరితెగింపనే అంటాం. కరెక్ట్ ఆ వర్డ్ సూట్ అవుతుందనమాట. సరే పక్కన పెడితే, ఈ ఇష్యూలో కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, తేడా క్యారెక్టర్స్ అందరూ కూడా, నాగబాబు లాంటి వాళ్ళు, వర్మ లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మొత్తానికైతే వీళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా నెటిజన్స్ కానీ, మెయిన్ మీడియా కానీ, సోషల్ మీడియా ఎలా గడ్డిపెట్టే ప్రయత్నం చేసిందో కూడా మనం చూసాం. అందరూ ఎక్కడికక్కడ సైలెంట్ అవుతా ఉన్నారు. దీని మీద పాజిటివ్‌గా, అనసూయగా పాజిటివ్‌గా ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మీడియా, సోషల్ మీడియా కూడా వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజున. అయితే అసలు ఈ ఇష్యూలో, అసలు ఈ టాపిక్‌లో ఎలాంటి సంబంధం లేని అన్వేష్ ఇన్వాల్వ్ అయ్యారు. సరే సంబంధం అందరూ మాట్లాడుతున్నాను కాబట్టి ఆయనకు కూడా ఒక యూట్యూబర్ కాబట్టి సంబంధం ఉందనుకోవచ్చు. ఇన్వాల్వ్ అయ్యారు. తను కూడా దాన్ని తప్పనో, లేకపోతే ఏ సైడ్ అనసూయ సైడ్ తీసుకుంటేనో, శివాజీ సైడ్ తీసుకుంటేనో కొంత వైబిలిటీ ఉండుండేది. కానీ అత్యంత దారుణంగా అతను మాట్లాడిన విధానం గానీ, శివాజీని, గరికపాటి నరసింహారావు గారిని ఆయన అవమానించిన విధానం గానీ, ఆ తర్వాత అసలు ఎలాంటి సంబంధం లేకుండా ద్రౌపదిని, సీతాదేవిని అవమానిస్తూ చాలా చండాలం, ఆ మురికి కంపు డ్రైన్, ఆ నోరనేది. ఆ డ్రైనేజ్‌తోని ఆయన డెలివర్ చేసిన మాటలు గానీ మనం చూసాం. ఎంత వైరల్ అవుతున్నాయి అనేసి. సో ఇష్యూ అసలు ఎటు తిరిగి ఎటో వెళ్ళిపోయింది ఇతను ఇన్వాల్వ్ అయిన తర్వాత. మొత్తం అతని ఫాలోయర్స్ అంతా అతన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తే ఈరోజు లబోదిబోమంట ముందు గరికపాటికి, ఆ తర్వాత శివాజీకి వరుస పెట్టి అందరికీ కూడా సారీలు చెప్తా ఉన్నారు. కానీ ఈ క్రమంలోనే అతను చాలా యారగెంట్‌గా కొన్ని కామెంట్స్ చేశారు. నన్ను ఎవరైతే క్షమించి ఈ ఇష్యూలో నా సారీని యాక్సెప్ట్ చేయని వాళ్ళంతా దరిద్రం బట్టి పోతారనో, మీకు అదుండదు, ఇదుండదని శాపనార్థాలు పెట్టారు. చాలా నిజానిల్ నయం. చదువు రాని వాళ్ళకి చాలా లౌక్యం ఉంటుంది. చాలా పద్ధతిగా ఉంటారు చాలామంది. చదువుకి, సంస్కారానికి అసలు సంబంధం ఉండదు మెజారిటీ అంశాల్లో. ఇతనికి ఏ కోశాన ఏవీ లేవు. చదువు లేదు, సంస్కారం లేదు, ఏదీ లేదు. సో అతను ఇక అదే క్రమంలో అతను మాట్లాడుతున్నప్పుడు, నా అకౌంట్‌లో 6 కోట్లున్నాయి. నేను విదేశాల్లో ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నేను ఇండియానే రాను. ఏం పీకుంటారో పీక్కోండి, సారీ టు సే, అలా ఆ స్టైల్‌లో ఆయన మాట్లాడడం జరిగింది. చాలా దారుణంగా అతను మాట్లాడారు. అయితే ఈ క్రమంలోనే ఆయన మీద అంత స్థాయిలో కేసులు ఫైల్ అయినాయి. ఫైల్ అయిన తర్వాత ఒక చర్చ ఏంటంటే, ఆహ్, సమాజంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, మాటకు ముందు ఏ చిన్న ఇష్యూ ఇలాంటిది జరిగినా ఎక్కడైనా సరే స్పందించే బీజేపీ పెద్దలు గానీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు గానీ ఎందుకు ఈ అంశం మీద స్పందించలేదు? లైక్ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏ ఇష్యూ జరిగినా ముందుంటారు ఆయన. ఇలాంటి ఇష్యూలని ఖండించడానికి గానీ, అవసరమైతే కేసుల్ని ఫేస్ చేయడానికి గానీ, అవసరమైతే వాళ్ళని కటకటాల వెనక్కి పంపించడానికి గానీ, ఎప్పుడు కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండుండొచ్చు. కాకుంటే ఆయన ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్ మోడ్‌లో ఉంటారు. ఇలాంటి అంశాల మీద ఢీ అంటే ఢీ అంటారు. చాలా ప్రొవోకింగ్‌గా కూడా మాట్లాడతారు ఆయన. ఇలాంటి ఇష్యూల్లో బండి సంజయ్‌ని కొంత అడ్మిరేషన్ ఉంది ఆయన మీద ఇలాంటి విషయాల్లో. అలాంటి వాళ్ళు కూడా స్పందించకపోవడం పట్ల చాలా సీరియస్‌గా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ ప్రముఖుల మీద కూడా ఒత్తిడి పెరిగింది. బీజేపీలో చాలా మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళ మీద కూడా ఈరోజు ఒక ప్రెషర్ బిల్డ్ అవుతున్న పరిస్థితి అన్వేషణకు సంబంధించి.
అతన్ని కేవలం కేసులు పెడతాం కాదు, ఊరికే కేసులతో ఆపేయద్దు, అతన్ని లాక్కు రావాలి ఇక్కడికి, ఇండియాకి లాక్కొచ్చి అతనికి ఎలా ఉంటుందనేది ఒక ట్రీట్మెంట్, పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే తప్ప అతను మారే అవకాశం లేదు అనేది చాలా సాలిడ్గా వన్ సైడెడ్గా జరుగుతున్న చర్చ. ఈరోజు అన్వేష్ గురించి మాట్లాడుతున్న, అతని కామెంట్స్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా చెప్తుంది ఏంటంటే అతన్ని ఎలాగైనా ఇండియా లాక్ రావాల్సిందే అని చెప్పేసి. ఇండియాకి తీసుకురావాలంటే అతను ఆల్రెడీ వివిధ దేశాల పౌరసత్వం ఏదో తీసుకున్నట్టున్నారు, వీసాలు పాస్పోర్ట్స్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు, కానీ ఎప్పటికైనా అతను తేలేది ఇండియాలోనే. కానీ ఐబొమ్మరవి కోసం కాపు కాసినట్టు కాపు కాసుకొని ఎప్పుడో తన పర్సనల్ ఇష్యూ కోసం ఆయన వస్తే అరెస్ట్ చేసినట్టు ఈరోజు అంత లేట్గా తీసుకొని అన్వేషణ అరెస్ట్ చేస్తే అది ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళదు జనంలోకి. రేపు ఇంకొకటి దీన్ని చాలా ఈజీ గోయింగ్గా తీసుకుంటారు, ఇంకొకరు ఇంకా ఇంతకన్నా దారుణంగా కామెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే హిందూ మతం కాకుండా వేరే మతాలను ఇలా కామెంట్స్ చేస్తుంటే ఎంతే ఉండేదా, సైలెంట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉండేదా వాతావరణం, జస్ట్ కేసులతోనే సరిపోయేదా? సో అందుకనే ఇది ఒక లెదర్జీ వచ్చినట్టు అవుతుంది, ఇది ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే అంత ఈజీగా ఇతను లాంటి వాళ్ళని వదిలే, ఇది ఒక పర్వర్షన్, ఇది ఒక పర్వర్షన్, ఇది ఒక శాడిజం అనే పదాల కన్నా చాలా ఎక్కువ ఇది. సో అందుకే ఇతను వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు, వదిలిపెట్టకూడదు. మరి వదిలిపెట్టకూడదు అంటే ఏం చేయాలి? ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని రప్పించాలంటే ఏం చేయాలి? మనం చూసాం గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ప్రభాకర్ రావుని కానీ, ఒక శ్రవణ్ రావు లాంటి వాళ్ళని లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ పాస్పోర్ట్ గురించి అక్కడ ఎంబసీలో వాళ్ళు ప్రభుత్వం మాట్లాడింది, వాటిని సీజ్ చేస్తామని బెదిరించింది, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఇండియాకి వస్తామని చెప్పేసి. సో ఈరోజు అరెస్ట్ అయ్యి కూడా ఉన్నారు. అయితే ఇలాంటి కేసులో చాలా చోట్ల మొన్న మనం చూసాం, వైసీపీ కార్యకర్త ఎవరైతే లండన్లో ఉంటూ వస్తున్న విజయభాస్కర్, ఆయన మీద ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది. ఎప్పుడైతే ఇండియా ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యాడో తన ఫాదర్ అంత్యక్రియలకు అటెండ్ కావడానికి, అప్పుడు పోలీసులు, ఏపీ పోలీసులకు సమాచారం, ఎక్కడున్న ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఉన్న పోలీసులు వెంటనే సమాచారం ఇచ్చున్నారు, వెంటనే పోలీసులు వెళ్ళి అతను అక్కడ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అలా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి అలా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు. సో అందుకే ఈరోజు అతనికి లుక్అవుట్ నోటీస్ ఇస్తే అన్నీ ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు అన్నిట్లో కూడా అతని ఐడెంటిటీ అతనంతా కూడా రికార్డ్ అవుతుంది. సో ఆయన వచ్చి ఎప్పుడైనా సరే ఎంటర్ అయితే అతను అక్కడి నుంచి అక్కడే పోలీసు సమాచారంతో అరెస్ట్ చేయొచ్చు. సరే ఇంతకన్నా ఇంకోటి ఏంటంటే లుక్అవుట్ నోటీసు మామూలుగా కీలకమైన కేసులో ఉన్న వాళ్ళకి లుక్అవుట్ నోటీసు, విదేశాలకు పారిపోకుండా అట్లా చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకా కేసుల్లో కీలకంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేస్తారు. సో ఇది నిజంగా ఇది దేశద్రోహం, లేకపోతే హిందువుల్ని అవమానించడమో లేకపోతే వాళ్ళ కించపరచడం అనే దానికి చాలా చిన్న పదం ఆ పదాలు వాడాలంటే అతను మాట్లాడిన భాష. వీటన్నిటికన్నా ఘోరమైంది అతను మాట్లాడిన భాష. కానీ హిందూ మతం మీద ఇది దాడి, ఒక క్రూరమైన, ఒక హేయమైన దాడి. ఇది కల్చర్ని కించపరిచే దాడి, తరాల సాంప్రదాయం మీద ఒక వికృతమైన క్రీడ అతను ఆడింది. అందుకనే అతను క్షమించే ప్రసక్తి లేదు, క్షమించడం అనే వర్డే రాకూడదు అతని విషయంలో. కసబ్ లాంటి వాళ్ళకన్నా హీనమైన వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. సో అందుకనే అయితే ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారనే చర్చ వెనుక ఆర్ఎస్ఎస్ పెద్దలే ఉన్నారు, దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సో రేపో మాపో అన్వేషణ ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అతని సబ్స్క్రైబర్స్ అంతా కూడా అన్ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తిని భవిష్యత్తులో ఇప్పుడు క్షమిస్తే భవిష్యత్తులో ఇలాంటి అన్వేషణలు వీధికి ఒకరు పుట్టుకొస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉండాలి. అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, అది మరి కార్యాచరణలోకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.